అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఊహించని ఒక మహా తిరుగుబాటు చోటు చేసుకుంది. ప్రపంచ దేశాలకు చమురును సరఫరా చేసే ఒక అగ్రరాజ్యం ఇప్పుడు తన దేశంలో పెట్రోల్ బంకుల ముందు క్యూ లైన్లు చూసి వణికిపోతుంది. యుద్ధ క్షేత్రంలో బాంబుల మూత కంటే ఇప్పుడు రష్యా గుండెల్లో పెట్రోల్ కొరత సృష్టిస్తున్న నిశ్శబ్ద సంచలనం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వ్యూహానికి రష్యా రీఫైనరీలు దెబ్బతినడంతో పుతిన్ సామ్రాజ్యంలో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ గ్లోబల్ పొలిటికల్ వార్లో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఇస్తూ భారతదేశం ఎంట్రీ ఇచ్చింది. రష్యా నుంచి ముడి చమురును కొనే భారత్ ఇప్పుడు అదే రష్యాకు పెట్రోల్ను ఎగుమతి చేస్తుంది. సముద్ర మార్గంలో వేల టన్నుల పెట్రోల్ రష్యా వైపు రవాణా అవుతుంది. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? భారత్ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు ప్రపంచ రాజకీయాలను ఎలా మార్చబోతుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. అది రష్యా ఆర్థిక మూలాలపై గట్టి దెబ్బ కొట్టింది. రష్యాలోని కీలకమైన చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడులు రష్యా ఇంధన వ్యవస్థను కుప్పకూల్చాయి. ఫలితంగా రష్యాలోని 11 టైం జోన్లలో పెట్రోల్ కోసం ఆహాకారాలు మొదలయ్యాయి. రష్యా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ రేషన్ విధానం అమల్లోకి వచ్చింది. బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్లిష్ట పరిస్థితిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా అంగీకరించక తప్పలేదు. ఈ వేసవి కాలంలో రష్యాకు రోజుకు 1,10,000 టన్నుల పెట్రోల్ అవసరం కాగా దేశీయ ఉత్పత్తి పడిపోవడంతో రష్యా అంతర్జాతీయ సహాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇక్కడే గ్లోబల్ పాలిటిక్స్ ను షేక్ చేస్తూ భారత్ రంగంలోకి దిగింది. రష్యాలో ఏర్పడిన ఈ ఇంధన ముప్పును అధిగమించేందుకు భారత్ నుంచి రష్యాకు పెట్రోల్ దిగుమతులు ప్రారంభమయ్యాయి. విశ్వసనీయ పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే కనీసం 60,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ భారతదేశం నుంచి రష్యాకు విజయవంతంగా సరఫరా చేయబడింది. అంతటితో ఆగకుండా ఒక్కోటి 30,000 నుంచి 40,000 టన్నుల పెట్రోల్ లోడ్తో మరో 2 భారీ చమురు ట్యాంకర్లు భారత తీరం నుంచి రష్యా వైపు సముద్ర మార్గంలో వేగంగా దూసుకుపోతున్నాయి. భారత్కు చెందిన ఏ రిఫైనరీ ఈ పెట్రోల్ను పంపుతుందనేది అత్యంత రహస్యంగా ఉంచినప్పటికీ ఈ ఆపరేషన్ రష్యాకు ఒక పెద్ద సంజీవనిలా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇంధన సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే భారత్ నుంచి వస్తున్న పెట్రోల్ను సులభంగా దిగుమతి చేసుకోవడానికి రష్యా పార్లమెంట్ తన పన్ను చట్టాలను సైతం సుదూర దేశం నుంచి వచ్చే ఈ ఇంధన రవాణా వ్యయాన్ని భరిస్తూ ప్రజలకు సబ్సిడీలు అందించేలా రష్యా కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. కేవలం భారత్ మాత్రమే కాదు, నెలకు 4 లక్షల టన్నుల పెట్రోల్ దిగుమతి చేసుకోవాలనే లక్ష్యంతో రష్యా తన పొరుగు దేశమైన బెలారస్ ను కూడా రంగంలోకి దించింది. రష్యా భద్రతను, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటానికి పుతిన్ వేస్తున్న ఈ క్లైమాక్స్ కు వ్యూహాలు ఇప్పుడు ప్రపంచ దేశాల రక్షణ నిపుణులను సైతం ఆలోచనలో పడేస్తున్నాయి. అయితే ఈ చమురు కథలో మరో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది. ఒకవైపు రష్యాకు భారత్ పెట్రోల్ సప్లై చేస్తుంటే మరోవైపు రష్యా నుంచి భారత్ ముడి చమురును రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తుంది. జూన్ నెలలో భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమురులో సగానికి పైగా రష్యా నుంచే రావడం గమనార్హం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారైన భారత్ జూన్ నెలలో రోజుకు సుమారు 27 లక్షల బ్యారెళ్ల రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది. అంటే రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురును కొని దాన్ని ఇక్కడ శుద్ధి చేసి తిరిగి పెట్రోల్ రూపంలో రష్యాకే పంపుతూ భారత్ గ్లోబల్ మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలను పక్కన పెట్టి నడుస్తున్న ఈ భారత్ రష్యా చమురు మైత్రి అంతర్జాతీయ వేదికపై ఒక పవర్ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ గా సాగుతోంది.